బాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా సక్సెస్ కోసం సౌత్ టాలెంట్ ని నమ్ముకుంటున్నారు. టైగర్ 3తో నిరాశపరిచిన సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమాని సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా రోజులు ఆలోచించారు. షార్ట్ బ్రేక్ తరువాత తిరిగి సెట్లో అడుగుపెట్టిన భాయిజాన్ బ్యాక్ టు బ్యాక్ సౌత్ దర్శకులతో వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారు. భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్ టైగర్ 3 ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. టైగర్ సిరీస్ మీద ఉన్న నమ్మకం, పఠాన్ గెస్ట్ అపీరెన్స్ కూడా ఈ సినిమాని ఫెయిల్యూర్ నుండి కాపాడలేకపోయాయి. అందుకే నెక్స్ట్ మూవీ విషయంలో డైలమాలో పడ్డారు భాయిజాన్. ఆల్రెడీ ఓకే చెప్పిన సినిమాలను కూడా పక్కన పెట్టి కొత్త ప్లాన్ రెడీ చేశారు. చాలా రోజులు ఆలోచించి ఫైనల్ గా మురుగదాస్ డైరెక్షన్ లో సికందర్ మూవీకి ఓకే చెప్పారు సల్మాన్. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు సికందర్ తరువాత చేయబోయే సినిమా కూడా సౌత్ డైరెక్టర్ తోనే ప్లాన్ చేస్తున్నారు. టైగర్ 3 సెట్స్ మీద ఉండగానే ది బుల్ అనే సినిమా గురించి డిస్కషన్ మొదలైంది. జవాన్ సక్సెస్ తరువాత దర్శకుడు అట్లీ ది బుల్ మూవీని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేశారు. సల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్ కి ఓకే అన్నా వెంటనే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు జవాన్ డైరెక్టర్ తో మరో మూవీని లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నారు భాయిజాన్. సికిందర్ సెట్స్ మీద ఉండగానే ది బుల్ మూవీని కూడా స్టార్ట్ చేయాలన్నది సల్మాన్ ప్లాన్. ఈ రెండు సినిమాల్ని షార్ట్ గ్యాప్ లోనే రిలీజ్ చేస్తే ఏదో ఒక సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావచ్చని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.